కూర్చోండి. ఓకే. సో ఆ బుక్ పెన్ను తెచ్చుకుంటే మనము క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో మీరు సెప్టెంబర్ మంత్ లో ఏమేమన్నా మెరాకిల్స్ చేశారా, మీకు ఏమైనా మెరాకిల్స్ జరిగాయా అనేది నేను లాస్ట్ లో అడుగుతాను. సో మనం అందరం ఇప్పుడు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసేసుకున్నాక సెప్టెంబర్ మంత్ కి గ్రాటిట్యూడ్ చెప్పుకొని అక్టోబర్ మంత్ కి వెల్కమ్ చెప్తాం. ఓకేనా ఫ్రెండ్స్? సో బుక్ పెన్ను తెచ్చుకోండి. మీకు ఏమేమి ఉన్నాయి ఈ అక్టోబర్ మంత్ లో, మీరు సెప్టెంబర్ మంత్ లో ఏం సాధించారు, అలాగే అక్టోబర్ మంత్ లో ఏం సాధించాలి అనుకుంటున్నారో అవన్నీ రాయాలి అన్నమాట. అయితే కొంచెం బాగా కాదు కదా పచ్చడి. మ్యూట్ చేసుకోండి అమ్మా, అందరు కూడా మ్యూట్ చేసుకోండి. ఓకే. సో మీరందరూ కూడా బుక్ పెన్ను తెచ్చేసుకొని కూర్చోండి. ఓకేనా? సో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ స్టార్ట్ చేసేద్దాము. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ స్టార్ట్ చేసేసి మనము క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, రిలాక్స్ అవ్వండి అందరూ. రిలాక్స్, 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 రిలాక్స్. బ్రీత్ ఇన్, హోల్డ్. 1, 2, 3, 4, 5, 6, 7. Breathe out. Breathe in. Hold. 1, 2, 3, 4, 5, 6, 7. Breathe out. Last అండి. Breathe in. Hold. 1, 2, 3, 4, 5, 6, 7. Breathe out. ఓకే ఫ్రెండ్స్. సో మనకు సెప్టెంబర్ మంత్ లో ఎన్నో మెరాకిల్స్ జరిగాయి. నాకైతే జరిగాయి. మరి మీకు జరిగాయా? జరిగితే అది ఇప్పుడు ఎవరన్నా మన ఇంటికి రిలేటివ్స్ వస్తారండి. రిలేటివ్స్ వచ్చి ఒక 10-15 డేస్ ఉంటారు ఫ్రెండ్స్. సో ఆ 10-15 డేస్ ఉన్న రిలేటివ్స్ ని మనం ఏం చేస్తాము, వాళ్ళు వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్ళండి, మిస్ అవుతున్నామే, అయ్యో ఇన్ని రోజులు మాతో ఉన్నారు ఇప్పుడు మిస్ అవుతున్నారు అన్నట్టుగా వాళ్ళని ఆ, రైల్వే స్టేషన్ కి అయితే, ట్రైన్ ఎక్కించడానికి అయితే రైల్వే స్టేషన్ కి వెళ్తాం. అదే వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళైతే ఎయిర్పోర్ట్ కి వెళ్తాం. సో చిన్న చిన్న ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళైతే బస్ స్టాప్ కి వెళ్తాం కదా. సో వాళ్ళని పంపించేటప్పుడు మనము ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఇన్ని రోజులు మాతో ఉన్నారే ఇప్పుడు వెళ్ళిపోతున్నారని ఎమోషనల్ ఫీలింగ్ తో వాళ్ళకి హ్యాపీగా బాయ్ చెప్పేసి పంపిస్తాం. సో అన్ని రోజులు మనతో ఉన్నప్పుడు మనము వాళ్ళతో గడిపిన రోజులన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. అవునా కాదా? ఎస్. సో అలాగే మనకు సెప్టెంబర్ మంత్ ఎన్నో అద్భుతాలు తీసుకొచ్చింది. కొంతమందికి లక్ వస్తుంది, కొంతమందికి జరగకపోవచ్చు, కొంతమందికి జరగవచ్చు. ఎంత చేసినా మనకు ఆ మంత్ అనేది చాలా అద్భుతంగా జరిగింది. సో ఆ మంత్ కి మనము గ్రాటిట్యూడ్ చెప్పాలి కదా. సో రాసేసుకున్నాం. మీరు ఒక బుక్ లో డిక్లేర్ చేసేయండి, నాకు సెప్టెంబర్ మంత్ చాలా అద్భుతంగా జరిగింది, నాకు సెప్టెంబర్ మంత్ లో ఎన్నో అద్భుతాలు జరిగాయి, నేను ఎన్నో చూశాను, ఎంతో డబ్బు నా దగ్గరికి వచ్చింది, వచ్చిన డబ్బు ఖర్చు పెట్టాను, మళ్ళీ వెయ్యిది ఎట్లే తిరిగి నా దగ్గరికి వచ్చేది. అలాగే నేను హెల్త్ పరంగా కానీ, సక్సెస్ పరంగా కానీ, జాబ్ పరంగా కానీ చాలా అద్భుతాలను చూశాను అనేసి రాసేస్తే గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సెప్టెంబర్ మంత్.
ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుసుకుందాం. థ్యాంక్ యూ మై డియర్ సెప్టెంబర్ మంత్ అని రాసేసుకోండి. అలాగే వెల్కమ్ చెప్పండి అక్టోబర్ మంత్కి. సో మీరు ఇవన్నీ ఎందులో రాస్తారు? ఇప్పుడు చిన్నప్పుడు మనం ఏం చేస్తామండి? చిన్నప్పుడు చిన్న చిన్న ఒక డ్రాయింగ్ వేసుకునే వాళ్ళము, ముద్దు ముద్దుగా డ్రాయింగ్స్ వేసుకొని ఆర్ట్ లాగా అవి చూస్తూ ఉంటే అవి నిజంగా మనకు ఎంత ముద్దుగా ఉంది. యాపిల్ కానీ ఏదన్నా కారు బొమ్మ కానీ యాపిల్స్ కానీ ఏవైనా మనం డ్రాయింగ్ వేసేటప్పుడు భలే ఉన్నాయే, ఎంతో ముద్దుగా ఉన్నాయే అనేసి మనం అనుకునే వాళ్ళం. సో అలాగే మీరు ఇప్పుడు కూడా ఒక రిజిస్టర్ బుక్ కానీ లేదా ఒక డైరీ కానీ పెట్టేసుకోండి. సో ఇది ఎవ్రీ మంత్ ఇలా రాసేసుకోండి. మీరు ఈ మంత్ లో ఏం సాధించాలి అనుకుంటున్నారు అనేది ప్రజెంట్ టెన్స్ లో రాసేసుకోండి. సో అక్టోబర్ మంత్ కి అలా దాన్ని మొత్తం డెకరేట్ చేసుకోండి. మీరు డైరీని కానీ లేదా రిజిస్టర్ ఉంటే రిజిస్టర్ ని కానీ ఏదో ఒక బుక్ మంచిగా అందంగా అందంగా చూడగానే అబ్బా ఎంత బాగుంది అన్నట్టుగా మనము ఆ లోకానికి వెళ్ళిపోయేటట్టుగా అద్భుతంగా బుక్కులు ప్రిపేర్ చేసేసుకొని అందులో ఈ రోజు అక్టోబర్ ఈ రోజే కదండి ఫస్ట్ వచ్చేసిందిగా. సో ఏం తొందర లేదు, ఈ రోజైనా రేపైనా పర్లేదు, రాయడం స్టార్ట్ చేయండి. సో నేను ఈ మంత్ లో ఇది సాధించాను, నేను ఈ మంత్ లో ఇది చేస్తాను, నాకు ఈ మంత్ లో ఇది వస్తుంది, నేను ఈ మంత్ లో 10 లక్షలు సంపాదిస్తాను, నేను 10 లక్షల బంగారాన్ని కొనుక్కుంటాను, నేను అక్టోబర్ మంత్ లో క్రెటా ఎక్స్ఎక్స్ కార్ కొనుక్కుంటాను, నేను అక్టోబర్ మంత్ లో ఒక పెద్ద విల్లా కొంటాను, నాకు ఈ అక్టోబర్ మంత్ లో మ్యారేజ్ అయిపోతుంది, మ్యారేజ్ అవుతుంది, అయిపోతుంది కాదు అవుతుంది. సో ఇలా ప్రతిదీ కూడా మీరు రాయడం స్టార్ట్ చేయాలి. మీకు ఈ అక్టోబర్ మంత్ లో రాసింది కంపల్సరీ నెక్స్ట్ మంత్ కల్లా అది యూనివర్స్ తదాస్తు అనేసి మీరు నెక్స్ట్ మంత్ లో చూసుకునేసరికి మీకు అక్టోబర్ మంత్ లో జరిగినవి ఖచ్చితంగా మెరాకిల్స్ చూపిస్తుంది. సో ఫ్రెండ్స్ కంపల్సరీ మీరు రాయండి అమ్మా, మీ మంత్ను మీరే డిక్లేర్ చేసుకోండి. ఓకేనా అండి? సో ఖచ్చితంగా ఒక డైరీ కానీ ఒక బుక్ కానీ పెట్టేసుకొని సెప్టెంబర్ మంత్ కి బాయ్ చెప్పండి. న్యూ మంత్ అక్టోబర్ కి మీకు ఏం కావాలో ఈ మంత్ లో ఏం అనుకుంటున్నారో నేను ఇప్పుడేంటి మీకు క్లాస్ తీసుకుంటున్నాను. సో నా క్లాస్ కి నేను కొత్త క్లాసెస్ స్టార్ట్ చేస్తాను, ఆ క్లాసెస్ కి ఇంతమంది క్లయింట్స్ నాకు వచ్చారు అని నేను రాసుకుంటాను. అలా మీకేం కావాలో మీరు అలా రాసేసుకోండి. సో తప్పకుండా జరుగుతుందన్నమాట. ఓకేనండి? వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్ ఏంటంటే మీరు ఏదైనా చెయ్యండి, కాకపోతే మీలో ఉన్న ఈర్ష్య ద్వేషాలను రాగ అన్నిటినీ నెగిటివ్ బ్లాకేజెస్ అన్నింటినీ రిమూవ్ చేయండి. మీరు ఎన్ని మేడం మీరు చాలా రెమెడీస్ చెప్తున్నారు, చాలా అన్ని చేస్తున్నారు, కానీ మాకు రిజల్ట్స్ రావట్లేదు. కానీ ఎందుకు రావు? ఓన్లీ రెమెడీస్ చేసి కూర్చుంటే కాదు కదా అండి, మీ వంతు కృషి మీరు కూడా చేయాలి కదా ఫ్రెండ్స్. సో మీ తప్పకుండా మీ వంతు కృషి మీరు తప్పకుండా చెయ్యండి, గ్రాటిట్యూడ్ చెప్పండి, అలాగే మీలో ఉన్న నెగిటివ్ బ్లాకేజెస్ ని రిమూవ్ చేయండి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనే ఎందుకు ఇలా ఉన్నాను, ఎవరిని బ్లేమ్ చేయకండి, హర్ట్ చేయకండి, కామెంట్ చేయకండి, జెలసీ ఫీల్ అవ్వకండి, అలా ఆర్గ్యూ చేయకండి. ఇవన్నీ ఎప్పుడైతే మానుకుంటారో పేరెంట్స్ ని ప్రేమించండి అమ్మ. పేరెంట్స్ ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి గ్రాటిట్యూడ్ చెప్తారో ఎవ్రీడే కంపల్సరీ మీవి విషెస్ అనేవి మేనిఫెస్ట్ అవుతాయండి. కంపల్సరీ యూనివర్స్ మీకు కావాల్సింది ఇస్తుంది ఫ్రెండ్స్. సో మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఈ విశ్వంలోకి తీసుకొచ్చిన తల్లిదండ్రులు మనకు ముఖ్యమే కదండి. వాళ్ళను ఎప్పుడో ఒకప్పుడు తిట్టడము లేకపోతే ఏదో ఒకటి చేయడము చేసి ఉంటే మీకు అన్ని బ్లాకేజెస్ ఏర్పడతాయండి. శాలరీ విషయంలో కానీ, జాబ్ విషయంలో కానీ, పెళ్లి విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ ప్రతి దాంట్లోనూ మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో
మీకు రేపు చాలా అద్భుతమైన రోజు అండి. చాలా అద్భుతమైన రోజు. నవరాత్రులు స్టార్ట్ అవుతున్న రోజు. అవునా అండి? సో రేపు ఫస్ట్ బతుకమ్మ అంటారు, పెత్రమాస అంటారు కదా. సో రేపు అమావాస్య. సో మనకు వీలుంటే రేపు అమావాస్య మెడిటేషన్ పెట్టడానికి ట్రై చేస్తాను. మాక్సిమం అని చెప్పలేను, ఎందుకంటే అందరూ ఆడుకోవడానికి వెళ్తారుగా. తెలంగాణ క్యాండిడేట్స్, మన తెలంగాణ వాళ్ళంతా ఆడుకోవడం ఇష్టపడతారు. సో అందరు కూడా బిజీగా ఉంటారు అనేసి నేను అనుకుంటున్నాను. సో నైట్ కుదరకపోయినా ఆఫ్టర్నూన్ అయినా మెడిటేషన్ పెట్టడానికి ట్రై చేస్తాను రేపు, అమావాస్య మెడిటేషన్. సో ఇది పితృపక్షం నడుస్తుంది, రేపటికి లాస్ట్ అవుతుంది. సో మన పితృదేవతలందరికీ రేపు గ్రాటిట్యూడ్ చెప్తూ అమావాస్య మెడిటేషన్ ఉంటుంది. సో నచ్చిన వాళ్ళందరూ కూడా జాయిన్ అయిపోవచ్చు అన్నమాట. మీకున్న పితృకర్మల నుంచి, పితృదేవతల నుంచి వచ్చే కర్మలన్నీ తొలగించుకోవచ్చు. సో మీరేం చేయాలి? మీరెందుకు, మీరు తల్లిదండ్రులనే కాదు, తాతయ్యలను, నానమ్మలను, అమ్మమ్మలను కూడా బాధ పెట్టే ఉంటారు. సో ఎవరికైనా ఏదైనా స్ట్రక్ అవుతుంది అన్నా కూడా, అంటే హెల్త్ కానీ, ఇవ్వాల్సిన మనీ ఇవ్వకపోయినా కానీ, ప్రమోషన్స్ రాకపోయినా కానీ, మ్యారేజ్ కాకపోయినా కానీ, దేనికైనా కూడా మీరు గత జన్మ నుంచి ఈ జన్మలోకి తెచ్చుకున్న కర్మలు, అలాగే పితృదేవతల నుంచి తెచ్చుకున్న కర్మలు, తల్లిదండ్రులను బాధ పెట్టడం వల్ల వచ్చిన బాధలు. సో ఇవన్నీ ఉండడం వల్ల మీకు ఏది కూడా, నేను ఇది తీసుకున్నాను, ఎన్నన్నా తీసుకొని ఎన్ని రెమెడీస్ అన్నా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో మార్పు తెచ్చుకోండి. మీలో మార్పు తెచ్చుకున్నప్పుడు, తెచ్చుకున్నాక మీరు ఈ రెమెడీస్ చేయండి, ఖచ్చితంగా అద్భుతాలు చూస్తారు. డ్యామ్ షూర్ గా చెప్తానండి నేనైతే ఇది. మీలో మార్పు తెచ్చుకోండి, మీ ఆరాను క్లెన్స్ చేసుకోండి, క్లీన్ చేయండి. నేను ఆల్రెడీ ఆరా క్లీనింగ్ మెథడ్ చెప్పాను, ఆరా లాక్ చెప్పాను, ఆరా క్లీనింగ్ చెప్పాను, హోపోనొప్పో ద్వారా ఆరా క్లీన్ ఎలా చేయాలో చెప్పాను. అలాగే ఫ్రెండ్స్, నేను బేసిక్ గా ఈ రోజు హోపోనొప్పో మొత్తం టోటల్ గా మీకు ఇంట్రడక్షన్ ఇచ్చేస్తాను. సో ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారు, మీలో ఉన్న నెగిటివ్ బ్లాకేజెస్ అన్నింటిని రిమూవ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేపర్ తీసుకోండి, మీలో ఉన్న నెగిటివిటీస్ అన్నింటినీ రాయండి. రాసేసి మీకు ఎన్ని ఉంటే అన్ని రాయండి. రాసేసి చింపేసి ఫ్లష్ చేయండి లేదా బర్న్ చేయండి. నెక్స్ట్, మీకు ఎవరి మీద ఎక్కువగా కోపం ఉంది, ఇప్పటికీ నేను వాళ్ళ కోపము, జలసి, ఈర్ష ఉందో వాళ్ళ పేర్లు, అందరి పేర్లు కూడా రాసేయండి. మీకు ఎవరి మీద అయితే చాలా కోపం ఉందో వాళ్ళందరి పేర్లు తప్పకుండా రాసేసుకోండి. నాకు వీళ్ళ మీద కోపం ఉంది, వీళ్ళ మీద కోపం ఉంది, ఆ నా ఫ్రెండ్, నా అంటే నా వైఫ్ మీద కోపం ఉంది, మా అత్త మీద కోపం ఉంది, నా మామయ్య మీద కోపం మీద ఉంది. అలా అనుకుంటాం కదా రిలేటివ్స్, ఫ్రెండ్స్ లల్లా. నా ఫ్రెండ్ మీద కోపం ఉంది, మా బాస్ మీద కోపం ఉంది, నా నాకు వచ్చే శాలరీ మీద కోపం ఉంది. అలా మీకు దేని మీద కోపం ఉందో ఆ పర్సన్స్ అన్ని పేర్లు ఒక పేపర్ మీద రాయండి. అలాగే మీ పేరెంట్స్ పేర్లన్నీ ఒక పేరు మీద ఒక పేపర్. పేరెంట్స్ అంటే మమ్మీ, డాడీ, మమ్మీ, అన్నయ్య అంటే వదిన వాళ్ళ పిల్లలు, తమ్ముడు ఉంటే తమ్ముడు, తమ్ముడు పెళ్ళైతే మరదలు వాళ్ళ పిల్లలు, అలా తండ్రి తరపు. అలాగే మళ్ళీ అత్త పెళ్ళైతే అత్తగారి తరపు. అలా పేర్లు రాసేసుకొని అన్ని ఒక 2-3 పేపర్లు రెడీగా పెట్టుకోండి. మీకున్న ప్రాబ్లమ్స్, మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకు వచ్చాయి ఆ ప్రాబ్లమ్స్, దేని వల్ల వచ్చాయి. సో ఈ రోజు నుంచి మీరు అవన్నీ క్లెన్స్ చేసేసుకోండి ఫ్రెండ్స్. దేనికి వచ్చాయి ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఒక పేపర్ మీద రాసేసి రాయండి. ఇంకో పేపర్ మీద మీ విషెస్ రాయండి. సో పేపర్ మీద రాయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అక్టోబర్ మంత్ లో ఎలా డిక్లేర్ చేయాలో ముందు చెప్పేసానుగా, అలా రాసేసుకోండి. సో ఈ పేపర్స్ అన్నింటినీ రాసాక మీరేం చేస్తారు, ఒక పెన్ను, ఒక ఎరేజర్ తీసుకోండి. ప్రతిరోజు మీకు ఏ టైం అయినా పర్లేదు, మార్నింగే చేయాలా, ఆఫ్టర్నూన్ చేయాలా, నైట్ చేయాలని కాదు, మీకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు
ఆ పేర్లన్నీ కూడా ఎరేజర్ కి డ్యూ డ్రాప్స్ డ్యూ డ్రాప్స్ డ్యూ డ్రాప్స్ అని చెప్పేసి మొత్తం రిమూవ్ మొత్తము ఎరేజ్ చేసుకుంటూ రండి ఒక్కొక్క పేపర్ ని. ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ఎరేజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇలా ఎరేజ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడల్లా వచ్చే యాష్ ని ఫ్లష్ చేయాలి. ఇలా డైలీ చేయండి. డైలీ 21 days చేయండి. చూడండి. అలాగే మీ తల్లిదండ్రులకి లెటర్ రాయండి. సారీ చెప్తూ నాన్నగారికి ఒక లెటర్, అమ్మగారికి ఒక లెటర్. నాన్నగారంటే నాన్న వస్తారు, తాతయ్య వస్తారు, మామయ్య వస్తారు. పెండ్లైతే మామయ్య వస్తారు. పెండ్లి కావాల్సిన వాళ్ళు కూడా, మా మామగారు వల్ల మా మామ బాధ పెట్టుతున్నాడు, పెళ్లికి ఒప్పుకోవట్లేదు, అలా ఫీల్ అయ్యే వాళ్ళకు కూడా చెప్తున్నా. సో నాన్నగారికి అంటే నాన్న, మగవాళ్ళందరికీ అంటే తాతయ్యలను, నాన్నలను, మామయ్యని, ఇలా ఎవరినైతే బాధ పెట్టారో వాళ్ళందరినీ కలుపుతూ మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విషయంలో తిట్టారు, ఎందుకు తిట్టారు అంటూ ఎమోషనల్ అవుతూ లెటర్ రాయండి. రాసేసి ఆరెంజ్ కలర్ క్యాండిల్ వెలిగించి బర్న్ చేయండి. వచ్చిన యాష్ ని మార్నింగ్ సూర్యదేవునికి బ్లో చేయండి. నాన్నగారికి రాసి అదే అమ్మగారికి లెటర్ రాయండి. అమ్మకి, అమ్మమ్మకి, అత్తయ్యకి, అలా నానమ్మకి, ఎవరినైతే బాధ పెట్టారో అలా లెటర్ రాయండి. అది నైటే బర్న్ చేయండి. మూన్ కి ఇవ్వండి. ఎందుకు మూన్ కి? చల్లని తల్లి కదా అమ్మ అంటే. సో మూన్ కి బ్లో చేయండి. ఎల్లో కలర్ క్యాండిల్ వెలిగించి బ్లో చేయండి. ఇక మళ్ళీ ఒక పేపర్ చెప్పాను కదా ఓన్లీ ప్రాబ్లమ్స్ రాయమని, ఆ ప్రాబ్లమ్స్ రాసిన షీట్ని 108 times 108 సార్లు హోపోనోపో చెప్తూ ఎరేజర్ చేశాక దాన్ని తీసుకెళ్లి భూమిలో పెట్టండి. భూమాతకి ఇచ్చేయండి. ఇచ్చేసి దగ్గరలో చెట్టు ఉంటే హగ్ చేసుకోండి. హగ్ చేసుకొని గట్టిగా, ఎవ్వరున్నా పర్లేదండి, సొసైటీకి భయపడకండి. ఇది మీ లైఫ్ మీ చేతిలోనే ఉంది. సో గట్టిగా అరవండి. మీ ఫీలింగ్స్ అన్ని చెప్పేయండి ఆ చెట్టుకి. చూడండి ఎలా ఎమోషనల్ అవుతారో. ఆ చెట్టు మీలో ఉన్న, మీ హార్ట్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఆ చెట్టే తీసేసుకుంటుంది. మీకు ఒకలాంటి మంచి ఫీలింగ్ వచ్చేస్తుంది. తప్పకుండా ఇవి చేయండి. అలాగే మిమ్మల్ని మీరు హార్ట్ పైన చేయి పెట్టేసుకొని, సపోజ్ నేనే ఉన్నాను అనుకోండి, సత్య, ఏంటి సత్య, నీలో ఉన్న నెగిటివ్ బ్లాకేజెస్ అన్నింటినీ రిమూవ్ చేయి. నీలో ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని, అలాగే జలసీని, ఆర్గ్యుమెంట్ ని, కామెంట్ ని, నీలో ఏముందో అన్నిటిని తీసేసి, అన్ని బ్లాకేజెస్ తీసేసి, ప్లీజ్ నాలో ఉన్న నెగిటివ్ బ్లాకేజెస్ అన్నింటినీ నేను రిమూవ్ చేసేస్తున్నాను అని చెప్పేసి హార్ట్ పైన చేయి పెట్టుకొని, డియర్ సత్య, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, డియర్ సత్య, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్తున్నప్పుడల్లా తెలియకుండానే మన ఇన్నర్ చైల్డ్ వింటుంది. మన ప్రతి మాట, మన నోటి నుంచి వచ్చే ప్రతి అఫర్మేషన్ ఇన్నర్ చైల్డ్ తీసేసుకుంటుందండి. సో మీరు ఇవి చెప్పండి, మీ ఇన్నర్ చైల్డ్ మీలో ఉన్న బ్లాకేజ్ ఎలా రిమూవ్ చేస్తుందో చూడండి. ఇంకా అలా చెప్పాక ఒక 5-10 minutes చెప్పేశాక మళ్ళీ పాజిటివ్ అఫర్మేషన్ ఇవ్వండి. Today is a my day. Today is a miracles day. Today is I received lots of money in my bank account. Today is my successful day. Today is my luckiest day. అలా చెప్పేసుకొని ఐ లవ్ యు సత్య, ఐ లవ్ యు సత్య, డియర్ సత్య, ఐ లవ్ యు, డియర్ సత్య, ఐ లవ్ యు, ఐ లవ్ యు అని ఒక 1/2 hour దాకా చెప్పుకోండి. మీ పేరుతో మీరే చెప్పుకోండి.
ఇలా మీరు ప్రతిరోజు ఏదో ఒక టైం అండి, దీనికి మీకు వర్క్ అంతా అయిపోయింది, ఖాళీగా కూర్చున్నానే అనేసి అనుకున్నప్పుడు కూర్చోండి. కూర్చొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. చేసేసి స్టార్ట్ చేయాలి. చూడండి, మీకు తెలియకుండానే మీ హెల్త్ చాలా యాక్టివ్ అయిపోతుంది. మీ బాడీలో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నాయో తీసేస్తుంది. అలాగే మీరు చాలా యాక్టివ్ అయిపోతారు. మీరు మీలో ఉన్న కోపాలు అన్ని అన్ని నెగిటివ్స్ అన్ని మెల్లిమెల్లిగా క్లెన్స్ అయిపోతాయి. మీరు పాజిటివ్ ని రిసీవ్ చేసుకుంటారు. ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. కంటిన్యూగా చేయండి. ఒక 7 to 10 డేస్ తర్వాత మీరే నాకు రిజల్ట్స్ షేర్ చేస్తారు. వావ్ మ్యామ్, సూపర్ గా చెప్పారు. ఈ మెథడ్ నిజంగా మాకు చాలా వర్క్ అవుతుంది. ఇది చేశాక నెక్స్ట్ మెథడ్ నేను చెప్తాను. నెక్స్ట్ మెథడ్ ఏంటనేది నేను మళ్ళీ క్లాస్ తీసుకొని మళ్ళీ చెప్తాను. మీరు నేను ఇప్పుడు చెప్పిన ఈ మెథడ్ ని ఖచ్చితంగా 7 డేస్ 7 to 10 డేస్ చేయండి. అయిపోయాక ఏం చేయాలి, సెకండ్ స్టెప్ ఏంటనేది నేను మళ్ళీ మీకు క్లాస్ తీసుకొని చెప్తాను. సో నేను జూమ్ క్లాస్ అని చెప్పగానే మీరు అందరు అటెండ్ అవ్వండి. ఓకేనా అండి? తప్పకుండా అటెండ్ అవుతే నా నుంచి వచ్చే మీకు పాజిటివ్ ఎనర్జీస్ మీకు ఎక్కువగా అందుతాయి. సో మీరు తప్పకుండా ఆ ఎనర్జీస్ ని ఫీల్ అవుతారు. సో మనము డైలీ ఇలా క్లాస్ తీసుకోవడం అనేది నేను స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను. సో మీరు నాకు కనుక గ్రాటిట్యూడ్ చెప్పాలి అని అనుకుంటే మీకు తోచినంత డైలీ నేను క్లాస్ తీసుకుంటాను. మీకు తోచినంత, మీకు ఎంతో కొంత 10 రూపీస్ లేదా 20 మీకు నచ్చినంత నాకు పంపించవచ్చు. సూపర్ థ్యాంక్స్ అని చెప్తూ. ఓకేనా ఫ్రెండ్స్? సో రేపు మనకు కుదిరితే నేను మీరందరు పాసిబుల్ ఎస్ మ్యామ్ మాకు మెడిటేషన్ పెట్టండి రేపు అని అనుకున్న వాళ్ళు, ఆఫ్టర్నూన్ ఓకే అన్నవారు నాకు ఎస్ అని మెసేజ్ చేయండి. సో రేపు మనం ఆఫ్టర్నూన్ మెడిటేషన్ పెట్టుకుందాం. ఎందుకంటే అందరూ కూడా ఈవినింగ్ ఆడుకోవడానికి వెళ్ళిపోతారు కాబట్టి లేడీస్ అంతా కూడా. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఓకే అని అనుకుంటే మనం రేపు ఆఫ్టర్నూన్ పితృపక్ష, రేపటికి లాస్ట్. సో మన పితృదేవతలందరికీ గ్రాట్యూడ్ చెప్తూ మనం హీల్ అవుతూ రేపు అమావాస్య మెడిటేషన్ పెట్టుకుందాం. సో నచ్చిన వాళ్ళు నేను వస్తాను మేడం క్లాస్ మెడిటేషన్ ఇవ్వండి మేడం మాకు కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా గ్రూప్ లో నాకు ఎస్ అని మెసేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను అప్పటి నుంచి చెప్పాను 9 o'clock నేను క్లాస్ తీసుకుంటాను, మీరు ఎంతమంది రెస్పాండ్ అవుతారని. సో చాలా లేట్ గా రిప్లై ఇచ్చారు ఒక 2-3 మెంబర్స్. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అన్న. లింక్ పంపగానే వచ్చి జాయిన్ అయిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ 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 మచ్. లవ్ యూ ఆల్. సో రేపు అమావాస్య మెడిటేషన్ అయ్యాక ఎల్లుండి వచ్చేసి మనకి ఫోటోతో, ఒక పర్సన్ యొక్క ఫోటోతో మనం ఎలా వాళ్ళని, అంటే నెగిటివ్ గా చేయొద్దండి, పాజిటివ్ గా వాళ్ళను మన వైపు మేనిఫెస్ట్ ఎలా చేసుకోవాలి, ఫోటో టెక్నిక్ అనేది నేను చెప్తానండి. అంటే మంచి కోరి చేస్తేనే అది ఫలితం ఇస్తుందండి. చెడు కోరి చేస్తే అస్సలు మీకు రిజల్ట్స్ రావు. సో మీ హస్బెండ్ మీతో ఉండాలి, మీ హస్బెండ్ మిమ్మల్ని ప్రేమించాలి, మీ హస్బెండ్ మీతో చాలా బాగుండాలి, మీ పిల్లలు మీతో చెప్పినట్టు వినాలి. అలాగే మీ పిల్లలు ఎగ్జామ్స్ రాస్తుంటారు అనుకోండి, 10th ఇంటర్ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే పిల్లలు, వాళ్ళు అద్భుతంగా రాయాలి అని అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, మీ మదర్ గా మీరు ఆ ఫోటోతో ఎలా వాళ్ళని చేస్తే వాళ్ళు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయో అది నేను టెక్నిక్ చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో మీకు అందరికి రేపు క్లాస్ కావాలి అనుకుంటే నాకు ఎస్ అని మెసేజ్ చేయండి. ఆఫ్టర్నూనా లేకపోతే నైటా? నైట్ అంటే థర్డ్ అయిపోయి ఉంటారు, ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో తెలియదు కదా. సో ఎవరైతే ఆఫ్టర్నూన్ కావాలి అనుకుంటున్నారో చెప్పండి, లేదా టైం మెన్షన్ చేయండి. నాకు కుదిరితే నేను కూడా ఆడుకోవడానికి వెళ్ళాలి కదా, నేను కూడా డాన్స్ చేయాలి రేపు. అందరు కూడా చాలా బాగా డాన్సులు చేయండి అమ్మా.
బిందాస్గా చేయండి, అన్ని వదిలేయండి. హ్యాపీగా కోలాటం చేయండి, హ్యాపీగా డాన్సులు చేయండి, వీడియోస్ పెట్టండి రేపు. ఓకేనా? నాకు వీడియోస్ పెట్టండి అందరు కూడా. ఓకే అండి, ఆఫ్టర్నూనా? తప్పకుండా. సో గ్రూప్ లో ఎంతమంది మెసేజ్ చేస్తే అంతమంది చేయండి. ఆఫ్టర్నూన్ అయితే నేను ఆఫ్టర్నూనే అమావాస్య మెడిటేషన్ ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో లవ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. సో మీరందరు కూడా రేపు మంచిగా ఆడుకోండి, ఎంజాయ్ చేయండి, డాన్సులు చేసి ఆ వీడియోస్ పెట్టండి. ఓకేనా? సో అక్టోబర్ మంత్ కూడా రాసి నాకు ఫోటో పెట్టండి గ్రూప్ లో. ఎంతమంది రాశారు, నేను అక్టోబర్ లో ఇది చెయ్యాలనుకుంటున్నాను, నాకు ఇది వస్తుంది, నాకు ఇది వస్తుంది, నాకు ఇది వస్తుంది అనేసి రాసి నాకు పెట్టండి. సో ఎంతమంది నా క్లాస్ విని ఫాలో అవుతే వాళ్ళకి అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. సో మీరందరు విన్నారుగా, మీరందరూ కూడా రాసి పంపిస్తారని హోప్ తో ఉంటున్నాను. ఎనీవే, థ్యాంక్ యూ అండి. మళ్ళీ మనం రేపు కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్ ఆల్ ఆఫ్ యూ. బాయ్. ఏమన్నా క్వశ్చన్స్, ఏమన్నా డౌట్స్ ఉంటే అడగాలి. ఎనీ డౌట్స్? నో డౌట్సా? నో వాయిస్ ఎవరికి రావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, అయితే మీకు ఎవరికి కూడా డౌట్స్ లేవనేసి అర్థమైపోయింది. ఆ అందరు గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్ కదా. సో డౌట్స్ ఎవరికి లేవని. సో ఓకేనా ఫ్రెండ్స్? సో మనం రేపు మెడిటేషన్ కి కలుద్దాం. ఓకే అండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. బాయ్.